చిటికలో సమస్త సమాచారాన్ని అందిస్తున్న కృత్రిమ మేధా యాప్లు అక్షరాలు అంకెల విశ్లేషణ మొదలు సొంతగా నేర్చుకొని చెప్పగల సామర్థ్యం సొంతం. రూన్ గైడ్ ఉండగా పరీక్షల భయం దండగా. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? దేశంలో పర్సనల్ కంప్యూటర్లు సామాన్యులకు అందుబాటులోకి రాని 1980లో కాలేజీ కుర్రాలు తమను పరీక్షల గండం గట్టెక్కించే గైడ్ గురించి గొప్పగా చెప్పుకునే మాట అన్నమాట. అందరికీ సుపరిచితం సిరి అలెక్సా. మనలో చాలామందికి సుపరిచితమైన చాట్ జీపీటీ, వర్చువల్ అసిస్టెంట్ అప్లికేషన్, సిరి, అలెక్సా, ఓకే గూగుల్ లాంటివన్నీ ఒక కోవకు చెందినవే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లే. మీరేదైనా ప్రశ్న అడిగితే ఇంటర్నెట్ మొత్తాన్ని వెతికి సమాధానాలు చెబుతాయి. ప్రముఖ ఐటీ కంపెనీ ఐబిఎం వాట్సన్ పేరుతో సిద్ధం చేస్తున్న జనరేటివ్ ఏఐ అప్లికేషనే అందుకు ఉదాహరణ. ఆరోగ్య రంగంలో కొత్త సంచలనం ఇది. ఇమేజ్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇది ఎక్స్రేలను చదివేస్తుంది. వైద్య నివేదికలు, వైద్య పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని అవపోసన పట్టేస్తుంది. ఏ అప్లికేషన్ స్క్రీన్ ప్లేతో కలిపి కథ మొత్తాన్ని రాసిస్తుంది. డబ్బు లెక్కలకు యాప్లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పలానా కంపెనీ షేర్ కొన్నేళ్లుగా ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుందో తెలియాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త తరహాలో బోధనకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు చెప్పేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంలో పనిచేస్తున్న ఎక్స్ ఫౌండేషన్ సహకారం తీసుకొనుంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫౌండేషన్కు వెళ్ళి అక్కడ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. వీటికి ఆన్లైన్లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పులుంటే సరిచేసుకునే వరకు ఏఐ టెక్నాలజీ విద్యార్థికి సూచనలు చేస్తుంది. వర్చువాలిటీకి విధానంలో ఏఐ సాంకేతికత అందుబాటులోకి వస్తే విద్యార్థి స్వయం అనుభవం మాదిరి పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. సర్వర్ల నుండి వేగంగా ప్రోగ్రామింగ్ అందుకోగల మాడ్యూల్ని రూపొందించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లకు ఏఐపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలా స్కూళ్లలో వాడకుండా పక్కన పడేశారు. తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉండే యువతను ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడంతో కమ్యూనికేషన్, వ్యాపారాల నుంచి హెల్త్ కేర్, వినోదం వరకు మన జీవితాలన్నింటిలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతాల్లో నుండి విత్డ్రా చేసుకోవడం, ట్రేడింగ్ చేయడం లాంటివి చేసి ఖాతాలను కొల్లగొడతారు. ఇక ఐడెంటిటీ థెఫ్ట్ కేసుల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మీ పేరు మీద రుణాలు తీసుకోవడం, మీ ఖాతాలను ఖాళీ చేయడం లాంటివి జరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేలా మిమ్మల్ని మభ్యపెట్టొచ్చు. అప్రమత్తత వహించండి. అనుమానం వస్తే వెంటనే ఆ సంస్థను అధికారిక మాధ్యమాల ద్వారా సంప్రదించండి. డివైజ్లను భద్రంగా ఉంచుకోండి. విశ్వసనీయ ప్లాట్ఫామ్లు, యాప్ల ద్వారానే అధిక లావాదేవీలు నిర్వహించండి.